హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ అంటే కరోనా తర్వాత ఓటీటీస్ ఎంత ఫేమస్ అయినాయో దాంతోపాటు ఫేమస్ అయినటువంటి సినీ రంగంలో ఒక మార్పు తెచ్చినటువంటిది పాన్ ఇండియన్ సినిమాస్. అంటే ఓన్లీ ఒక లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సినిమాని కాకుండా అన్ని లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం అనమాట. సో ఈ క్రమంలో ప్రతి సినిమా కూడాను పాన్ ఇండియన్ లెవెల్లో వస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు స్టార్ హీరోలు అందరూ కూడాను పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ వరుసగా సక్సెస్లు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా February 14th బాలీవుడ్ నుంచి వచ్చినటువంటి సినిమా చావా. సో ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా వచ్చినటువంటి ఈ సినిమా మీద రిలీజ్ అయినటువంటి ట్రైలర్ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక February 14th రిలీజ్ అయిన తర్వాత ఈలలు గోలలతో థియేటర్ రచ్చరచ్చగా మారిపోయింది. ఇందుకు గల కారణం ఆ టైంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పడినటువంటి కష్టాలు అండ్ స్వరాజ్యం కోసం ఆయన పోరాడినటువంటి ఆ పోరాట కథలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఒక విజువల్ గా లక్ష్మణ్ ఫాతేకర్ గారు చూపించడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అంతేకాకుండా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఏఆర్ రెహమాన్ గారు ఎంచుకున్నటువంటి బీజం అదిరిపోయింది. సో ఈ క్రమంలో ఈ సినిమా అంటే పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నటువంటి ఈ టైంలో ఈ విధంగా ఓన్లీ ఒక బాలీవుడ్ అంటే ఓన్లీ హిందీలో మాత్రమే సినిమా రిలీజ్ చేశారు. ఆయన మన వాళ్ళు తగ్గుతారా? సో హిస్టరీకి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలా మంది అటెండ్ అయ్యారు. అండ్ ఇప్పటికే ఈ సినిమా జస్ట్ రిలీజ్ అయ్యి 14 to 15 days అవుతోంది. సో ఈ క్రమంలోనే 500 crores వరకు కూడా కలెక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. సో అందువల్ల జనాలు కోరుకుంటే ఆటోమేటిక్గా ఏదైనా జరిగిపోతుంది కదా. సో అందువల్లనే ప్రెసెంట్ ఈ చావా అనేటటువంటి సినిమాని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ట్రాన్స్లేట్ చేసే ఆలోచనలో ఉన్నారంట. సో దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ అయింది. సో చావా సినిమా తెలుగులోకి రాబోతోంది. అది March 7th. ఇక సినిమాకి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని దగ్గరలో హీరో విక్కీ కౌశల్ ఎవరైతే ఉన్నారో అండ్ సంభాజీ మహారాజ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ నటించినటువంటి విక్కీ కౌశల్ కి తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్పబోతున్నారు అన్న వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఎక్కడ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు కానీ బట్ ఓవరాల్ గా చావా సినిమా తెలుగులో రాబోతుంది అనగానే చాలా మంది అంటే ఇప్పటికీ హిందీలో చూసిన వాళ్ళు నేను కూడా సో హిందీలో చూసిన నాకు కూడా తెలుగులో రిలీజ్ అయితే చూడాలన్న ఆశగా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ గా విక్కీ కౌశల్ రష్మిక మందాన సినిమాలో హీరోలుగా నటించారన్న కంటే జీవించారని చెప్పొచ్చు. అండ్ కథ పరంగా కూడా లక్ష్మణ్ ఫాతేకర్ గారు ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సినిమాని తీశారు. సో ఏదైతే చూపించాలనుకున్నారో దాన్ని పర్ఫెక్ట్ గా చూపించారు. సో ఔరంగజేబు సంభాజీ మహారాజుని పెట్టినటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ఆయన చేసినటువంటి శిక్షలు ఎంత కఠినంగా ఉండేవి అండ్ ఆయన చావు అనేది ఎంత నరకప్రాయంగా ఉన్నది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇప్పటికీ సినిమా చూస్తే థియేటర్లో ఏడని వాళ్ళు లేరనమాట. సో అంత ఎమోషనల్ గా కనెక్ట్ అయినటువంటి సినిమా ఎవరికి నచ్చినటువంటి భాషలో అంటే ఎవరికి వచ్చినటువంటి భాషలో రిలీజ్ అవుతుంది అనగానే చాలా మందికి గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. సో అందరు ఖచ్చితంగా March 7th పాన్ ఇండియాగా రిలీజ్ కాబోతున్నటువంటి చావా మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ చావా ఆల్రెడీ కిందలో చూసేసి ఉంటారు కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సినిమాలో ద బెస్ట్ సీన్ ఏంటన్న విషయాన్ని. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.